నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. నాటి వార్త పాత్రికేయులు, రచయిత, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ను ఏకేసీ రోటరీ యూనివర్సిటీ హాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు ఘనంగా అభినందన సత్కారం నిర్వహించారు. సమాజంలో చైతన్యం కల్పించే కథనాలు, సంపాదకీయాలు, రచనలతో సిద్ధాంతబద్ధమైన పత్రికా విలువలు పాటించిన డాక్టర్ శ్రీనివాస్ తన జర్నలిజాన్ని డిజిటల్ మీడియా రంగంలో కూడా అదే విలువలతో కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్లోని ఏకేసీ రోటరీ యూనివర్సిటీ హాల్లో సమయం సందర్భం పేరిట గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, బీసీ రాయ్ అవార్డు గ్రహీత, నిత్య విద్యార్థి, మానస ఆసుపత్రి అధినేత కర్రి రామారెడ్డి, విశ్రాంతి రెవెన్యూ అధికారి, రచయిత మారిశెట్టి జితేంద్ర, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, పౌర హక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యల గోపి, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, బుద్ధిస్ట్ జగదీశ్వరరావు, సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ, రచయిత అద్దేపల్లి ప్రభు, జర్నలిస్టు, రచయిత ముక్కాముల చక్రధర్, సన్నిధానం ఎడిటర్ సన్నిధానం శాస్త్రి, ఎన్వివి సత్యనారాయణ, ఎన్టీవీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యచంద్ర, వివిధ రంగాల ప్రముఖులు, రాజమండ్రి అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల పాత్రికేయులు తదితరులు విచ్చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరామమూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడిపూడి పార్థసారథి స్వాగతం పలికారు. సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. కె శ్రీనివాస్ సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్టు, కవి, విమర్శకునిగా పాటలోకానికి, సాహితీ లోకానికి సుపరిచితులు. పాత్రికేయ రంగం, విద్యార్థి దశలో కళా సౌరభం వంటి చిన్న పత్రికలకి ప్రత్యేక సంచికలు రూపొందించిన శ్రీనివాస్ తర్వాత కాలంలో ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికల్లో సుదీర్ఘ అక్షర సైద్యం చేశారు. ఆంధ్రజ్యోతిలో 2002 నుంచి 2008 వరకు సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేసి 2008 నుండి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా ఎన్నో ఉత్తమ రచనలు అందిస్తూ వస్తున్నారు. ఈయన రాసిన వందలాది సాహిత్య వ్యాసాలు అనేక మంది పరిశోధకులకి మార్గదర్శకంగా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఐడియాలజీ, ఫిలాసఫీతో నడిపే పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఒకటని, అటువంటి పత్రికల్లో సిద్ధాంతబద్ధంగా పనిచేస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కథనాలు, సంపాదకీయాలు రాసిన డాక్టర్ శ్రీనివాస్ విలువలకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఇటువంటి జర్నలిస్టులు పదవీ విరమణ చేసినప్పటికీ తన కలం పదును కొనసాగించాలని, డిజిటల్ మీడియా రంగంలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయాలలో విలువలు పడిపోయినట్టే పత్రికా రంగంలో కూడా విలువలు తగ్గాయని, అయితే ఆంధ్రజ్యోతి పత్రిక నిబద్ధతతో తన పందా కొనసాగిస్తోందని, సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తోందని అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ తన ప్రస్థానం కొనసాగించాలని సూచించారు. రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆమూలగ్రం చదివిస్తుందని, అటువంటి పత్రికల్లో విలువలతో కూడిన జర్నలిస్టుగా రాణించిన డాక్టర్ శ్రీనివాస్ అభినందనీయులని కొనియాడారు. పంతం కొండలరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా మీడియాలో కూడా విలువలు తగ్గిపోతున్న ఈ తరుణంలో యువ పాత్రికేయులకు డాక్టర్ శ్రీనివాస్ తగిన సూచనలు అందిస్తూ విలువలు కాపాడేలా చూడాలని కోరారు. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, డాక్టర్ రామారెడ్డి, ఎం జితేంద్ర, ఎర్ర వేణు, కె సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ పాత్రికేయునిగా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముక్కామల చక్రధర్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్తో రాజమండ్రి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలు విశాఖపట్నం చెందిన అధ్యాపకురాలు రాజేశ్వరి అందజేశారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నడుపుతున్న డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు మెమోరియల్ గ్రంథాలయానికి సుమారు 10,000 రూపాయల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు విశాఖపట్నానికి చెందిన అధ్యాపకురాలు రాజేశ్వరి ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాసరావు ద్వారా గ్రంథాలయానికి అందజేశారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీనియర్ సిటిజన్స్ వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి బి కామశాస్త్రి, గ్రంథాలయ విశ్రాంత కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, గోరుగుంతల వరప్రసాద్, మహాంతి లక్ష్మణరావు, కాసారి శంకర్రావు, బండి నరేంద్రబాబు, జీవి రమణ, జి సురేష్ బాబు, కెకే సంజీవరావు, మట్టా రామ్మూర్తి, రేలంగి సూర్యభాస్కర్రావు, గంతకూర అప్పారావు, పడాల అప్పారావు, వి కామేశ్వరరావు, కొల్లేపర బుల్లయ్య, కొప్పాడ రామచంద్రరావు తదితర సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నతిని సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో
ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఈ పాల్గొనడం కూడా జరిగింది. ఇండియన్ ఎకానమీ, భారత రాజకీయ వ్యవస్థ, డిఎస్సి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఈ ఆర్ఆర్బి, అనేకమైనటువంటి గ్రూప్ డి పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా జీవితంలో వాళ్ళు ఉన్నత స్థానాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో దీంట్లో ఇంకా రకరకాల కొంత ఎంటర్టైనబుల్ జరిగేవి, విజ్ఞానాన్ని అందించేవి, సమకాలీన రాజకీయాల మీద అవగాహన కలిగేవి అటువంటి గ్రంథాలన్నీ కూడా ఇక్కడికి పెంపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. నిర్మల స్ఫటికాకృతం ఆధారం సరళ విజ్ఞానం హయగ్రీవోపాసమహే. సీనియర్ సిటిజన్స్ ఈ సంక్షేమ వేదిక కింద పెట్టినటువంటి ఈ గ్రంథాలయంలో ఈరోజు అత్యుత్తమైనటువంటి గ్రంథ సంపద చేరడం, ఈ గ్రంథ సంపదని 10 మంది ఉపయోగించుకొని దీనిని ఇంకా అభివృద్ధి చేస్తూ చాలామంది గ్రంథాలయానికి వచ్చేలాగా ఏర్పాటు అవ్వడం, దీనివల్ల ఏంటంటే ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇంకా ఈ గ్రంథాలయాలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ శ్రీనివాస్ గారికి అలాగే జైన్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమండ్రి సరస్వతి ఘాట్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ 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 రవిశంకర్ గురూజీ పిలుపు మేరకు స్థానిక సరస్వతి ఘాట్ దగ్గర ధ్యానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞాన సరస్వతి పీఠం మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు మాట్లాడుతూ ధ్యానం వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఎస్టీసీ జిల్లా కోఆర్డినేటర్ గంటి కామాక్షి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నది రవిశంకర్ గురూజీ ఆశయమని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ ఎన్వి శ్రీనివాసరావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ డీటీసీ సభ్యులు మహేష్, పివిఎస్ కృష్ణారావు, శివరామకృష్ణ, ఉషా వాసంతి, ఆర్కే రమణ, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బడాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు డిసెంబర్ 27 సందర్భంగా గురువుగారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ యోగా చేసి అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సరస్వతి ఘాట్లో అంటే వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21ని ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ 6వ తారీఖున నిర్ణయించడం జరిగింది. ఆ నేపథ్యంలో గత వారం రోజులుగా ఇంచుమించుగా రాజమండ్రిలో ఉన్నటువంటి విద్యా సంస్థలలోనూ ఆఫీసుల్లోనూ ఈ ధ్యాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రవిశంకర్ గురుదేవులతో ప్రత్యక్ష లైవ్లో యునైటెడ్ నేషన్స్ నుంచి ధ్యానం చేయించడం జరిగింది. సరస్వతి ఘాట్లో చేయాలని మా సుబ్బారావుతో చెప్పడంతో ఇది ఆధ్యాత్మిక ప్లేసు, ఇందులో పవిత్రత ఉంది, గురువుగారు కోరుకున్నది కూడా అదే. అందుకోసమని ఇవాళ ఈ కార్యక్రమం జయప్రదం జరిగింది. మరి ఈ తరపున రాజమండ్రి తరపున అందరికీ కూడా మాకు సహకరించిన పేరు పేరున ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం లలితానగర్ వినాయకుడి గుడి సెంటర్లో శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరిగింది. రాజమహేంద్రవరం లలితానగర్ వినాయకుడి గుడి సెంటర్లో లోక కళ్యాణార్థం గుమ్మళ్ళ శ్రీనివాస్ రత్నకుమారి దంపతులు, గుమ్మళ్ళ విక్టర్ మహేష్, మాదాసు రాజేష్, వీరవేణి దంపతుల చేత పూజలు చేయించారు. పురోహితులు పి ప్రసాద్ బృందం గణపతి పూజ, మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాసు సత్యనారాయణ, మాదాసు తిరుమల, మాదాసు మన్విత తిరుమల, మాదాసు శ్రీ శివరామ కార్తికేయ, సలాది శ్రీనివాసరావు, సలాది అమ్మాజీ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, నామన వాసు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. యమజాల నాగేశ్వరరావు భజన బృందంచే భజన కార్యక్రమం జరిగింది. రాజమండ్రి శాటిలైట్ సిటీ నామవరం బైబిల్ మిషన్ వద్ద క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం శాటిలైట్ సిటీ నామవరం బైబిల్ మిషన్ వద్ద క్రిస్మస్ వేడుకలు సంఘ వ్యవస్థాపకురాలు కె ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సంఘ గురువు శామ్యూల్ రాజు మాట్లాడుతూ క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు.
పాస్టర్ కె సుభాకర్, కె సునీత, పలువురు క్రీస్తు సంఘ కాపర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ను ఉద్దేశించి పలువురు సంఘ కాపర్లు మాట్లాడారు. క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు. ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదరీమణులు క్రైస్తవ గీతాలను ఆలపించారు. కేక్ కటింగ్ నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్న దేవుడు భూలోకమునకు ప్రభువై దిగివచ్చిన వారై ఉన్నారు. ఈ నరలోకానికి మహిమ నుండి యేసుక్రీస్తు వారు కన్య గర్భాన్న జన్మించిన వారై ఉన్నారు. ఇదే క్రిస్మస్ పండుగ మనము జరిగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక్కరికే కాదు. అందరికీ మరణాత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మానవుని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఒక అద్వితీయ కుమారుని, ఎందుకంటే ఈ లోకానికి ఆయన ఏకైక కుమారుణ్ణి మనకు బహుమానంగా ఇచ్చిన వారై ఉన్నారు. కుమారుడేమో మనకి ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చిన వారై ఉన్నారు. మరి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించబడిందని, వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే దానివల్ల కలిగే ఆర్థిక ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు జేవీఎస్వి ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ మరియు డీసీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు జేవీఎస్వి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇతరులను చైతన్యపరిచే విధంగా విద్యార్థులు ఉండాలని సూచించారు. వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తిపైన తప్పనిసరిగా ఐఎస్ఐ, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉండే విధంగా చూడాలన్నారు. ఆహారం మరియు మెడిసిన్ విషయంలో గడువు తేదీ తప్పక చూసుకోవాలన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డీసీపీసీ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరం మాట్లాడుతూ వినియోగదారులు ఉచిత ఆఫర్ ఉందని, కొనుగోలు సమయంలో నాణ్యత పరిమాణంలో రాజీ పడవద్దు అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారుల రక్షణ అవగాహన చట్టంపై ముందుగా నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలైన కళాశాల, పాఠశాలల విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ కేవీఎస్ ఎం ప్రసాద్, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ కె సునీల్ రాజు, డీసీపీసీ నెంబర్ ఎం సుష్మా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్రరావు, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ సబ్మం, వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ సత్యకుమార్, డీఈఓ కె వాసుదేవరావు, డీవీఈఓ జేవీవి సుబ్రహ్మణ్యం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పీవీవీడి సాయి కుమార్ తదితరులు ప్రసంగించగా డీసీపీసీ సభ్యులు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, ఎన్జీఓలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఎగ్జామినేషన్స్ రాయడానికి సో అక్కడ మీకు ఏదైనా జరిగితే మాత్రం మీరు కన్జ్యూమర్స్ అవుతారు. కోర్టులను ఆశ్రయించవచ్చు బై వే ఆఫ్ ఫైలింగ్ కన్జ్యూమర్ కంప్లైంట్స్. సో ఇందులో ఏం మిస్టేక్ ఏమీ లేదు. ఈ మెటీరియల్ అంతా 100% కరెక్ట్. గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో 100% రైట్ అండి. కొంచెం అవగాహన రాయటం కలిగి ఉండాలి. మరి ఒక చట్టాన్ని అంటే పాత చట్టాన్ని రిపీల్ చేసి కొత్త చట్టాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ని తీసుకురావడం జరిగింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండడం కోసం చట్టాలను మార్పులు చేయడం జరిగింది. సో ఈ విధంగా డిజిటలైజేషన్లో జరిగే క్రైమ్స్ కానీ, చీటింగ్ కానీ ఏదున్నా కూడా మనకి ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు. ఏంటంటే అది వినియోగదారుడు న్యాయపాలనకు. రాజమండ్రి 49వ డివిజన్ సింహాచల్ నగర్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ జయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 49వ డివిజన్ పరిధిలోని సింహాచల్ నగర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ తదితరులతో కలిసి 250 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ లక్ష్యం ఎప్పుడూ పేదలకు మేలు చేయడమేనని, దీనిలో భాగంగానే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆధునిక సాంకేతికతతో టిడ్కో ఇళ్లను నిర్మించిందని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ఇళ్లను అర్హులకు ఇవ్వకుండా శిథిల స్థితికి చేర్చిందని మండిపడ్డారు.
తాము పేదలకు నీడ ఇవ్వాలని చూస్తే వైకాపా నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసిందని, ప్రస్తుతం సింహాచలం నగర్లోని సుమారు 250 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే కాకుండా గెలిచాక కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ వారి సంక్షేమానికి కృషి చేసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజానాయకుడని ప్రశంసించారు. లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ అధ్యక్షతన 49వ డివిజన్ ఇన్ఛార్జ్ దొత్తరపు గంగాధర్, అధ్యక్షులు నేమాలి శ్రీను సంయుక్త పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, రెడ్డి మణేశ్వరరావు, బుట్టిగ రాధ, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, వై శ్రీను, కొయ్యల రమణ, మరుకుర్తి రవి యాదవ్, దొండపాడి శంకర్రావు, మాలే విజయలక్ష్మి, రొంకాని విజయ్, కోరుమల్లి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి ఇవ్వడానికి సంవత్సరం పట్టింది ఆ ప్రభుత్వానికి, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. అమ్మఒడి అన్న పథకం అమలు చేయడానికి సంవత్సరం పట్టింది. కానీ 5-6 నెలల్లోనే ఇచ్చిన హామీకి అనుగుణంగా అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ గమనించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం, ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ విషయాలన్నీ కూడా గమనించాలని మరొక్కసారి తెలియజేస్తాం. రాజమండ్రి బాలాజీపేట ఆదర్శ్ నగర్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పర్యటించారు, రోడ్లను పరిశీలించారు. బాలాజీపేట ఆదర్శ్ నగర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సేలం గోవింద్, కక్కుల రమేష్, సంతోష్, చలుమూరు సత్యనారాయణ, ఎంఎల్ రాజు, యాడకల వెంకటేశ్వరరావు, జె ధనిరెడ్డి, కె నాయుడు, జి సూర్యనారాయణ, అప్పారావు, దుర్గారావు, ఎం నాగేశ్వరి, కె అప్పలనరసమ్మ, దేవి, జ్యోతి, అనంత్ పాల్గొన్నారు. సో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, డ్రైన్లు ఎక్కడ కావాలి, రోడ్లు ఎక్కడ కావాలి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి అనేది ఆయన పూర్తి అవగాహన ఉంది. సో అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే పెండింగ్ ఉండి మనం చేయలేకపోయామో, ఇప్పుడు మన అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయటం, అదేవిధంగా అధికారులకు సూచించి ఆ సమస్యలకి పరిష్కారాన్ని కూడా చూపడం జరిగింది. ఇవన్నీ కూడా దశల వారీగా రాజమండ్రి రూరల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభివృద్ధి జరగబోతూ ఉంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టులు కానీ మేమందరం చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా మంచి క్వాలిటీతో వర్క్స్ చేయాలని. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గణిత మేధావి రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత శాఖ గణిత క్లబ్ పూర్వ విద్యార్థి సంఘం సమ్మేళనంతో పూర్వ గణిత విద్యార్థులతో పూర్వ గణిత అధ్యాపకులతో రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సమావేశంలో రామానుజన్ చరిత్రకి ఆర్ట్స్ కాలేజీకి ఉన్న సంబంధాన్ని ప్రిన్సిపల్ రామచంద్రరావు వివరించారు. అతిథులుగా పూర్వ విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు ఎం వెంకట్రావు, బాపేశ్వరరావు, విశ్వనాథరాజు ప్రసంగించారు. ఇతర అధ్యాపకులు శ్రీనివాస్ రామానుజన్ గణితంలో చేసిన కృషిని విశదీకరించారు. ఈ సమావేశానికి 60 మంది పూర్వ గణిత విద్యార్థులు, గణిత శాఖ సిబ్బంది హాజరై విజయవంతం చేశారు. పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్, ఉపాధ్యక్షులు భార్గవ్, జనరల్ సెక్రటరీ సుధాకర్, కోశాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. జాయింట్ సెక్రటరీ శివ తదితరులు పాల్గొన్నారు. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్సే ఆ ప్రిన్సిపల్లే మన కాలేజీలో కూడా పనిచేశారు. అదే దానికి సాక్ష్యం నిదర్శనం. సో కాబట్టి అంత మంచి కళాశాల మన కళాశాల అంటే అలాంటి మహానుభావునికి పాఠాలు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉన్నటువంటి మన కళాశాలలో మనందరూ ఈరోజు ఈ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఇక్కడ పనిచేయడం కానీ. కలవచర్ల గ్రామంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కు వేదిక తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదం ఫకీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ విచ్చేశారు. ఆయన మాట్లాడారు.
ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. కలవచర్ల గ్రామానికి చెందిన మొళ్లపూడి మణికంఠ అనే దివ్యాంగుడికి అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక తరపున బైసైకిల్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆదం త్రిమూర్తులు, సత్యనారాయణ దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు. రాజమండ్రి పుష్కర ప్లాజా వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ అధికార ప్రతినిధి బెల్లర్ చిన్న ఆధ్వర్యంలో పుష్కర్ ప్లాజా వద్ద ఘనంగా నిర్వహించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం పేదలకు అల్పాహారం, మధ్యాహ్నం 300 మందికి భోజనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, 36వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ నందం స్వామి, బుడ్డిగ రాము, కొమ్మోజు దుర్గారావు, శంకు సత్యరాజు, తుల్లే కోర్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండలో శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణిత దినోత్సవం జరిగింది. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, స్కూల్ కరస్పాండెంట్ గంటా సునీల్ కుమార్, మాధవి పుష్పలత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పీతా పవన్ కళ్యాణ్, గెడ్ల విజయవాణి, అకాడమిక్ ఇన్ఛార్జ్ హేమలత, స్కూల్ సిబ్బంది విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే నిర్వహించిన మ్యాథ్స్ ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకుంది. దీనిలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల ద్వారా గణితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారి యొక్క ప్రతిభను చాటుకున్నారు. దీనితో పాటు శ్రీనివాస్ రామానుజన్ గురించి విద్యార్థులు చక్కగా వివరించారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. వల్లీ సిక్స్ లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సందడి. 4000 రూపాయల షాపింగ్ పై 4000 రూపాయల గిఫ్ట్ వౌచర్స్ ఉచితంగా పొందండి. ఫాస్ట్ ఫ్యాషన్ షిఫాన్ టర్కీ క్రేప్ 4 సారీస్ కేవలం 666 రూపాయలకే పొందండి. రిచ్ ఫీల్ ప్రింటెడ్ వర్క్ సారీస్ చందేరి ఫ్యాన్సీ 2 సారీస్ కేవలం 499 రూపాయలకే. 3 టాప్స్ కేవలం 888 రూపాయలకి.